హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాందీపం బ్లూ అఫీషియల్. నేను మీ సంధ్య. ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారనమాట. అంటే మా అత్తయ్య. సో మా హస్బెండ్ వెళ్ళాడనమాట తీసుకురావడానికి. నేను ఇంకా ఆయన ఏడిపిస్తున్నాను అనమాట. అంటే ఒక 2 రోజుల ముందు నుంచే నాతో అంటున్నాడు అనమాట. అంటే మా అమ్మ వస్తుంది, మా అమ్మ వచ్చాక నాకు ఇష్టమైనవన్నీ వండిపించుకొని తింటా అని. ఎంత ఎదిగినా నా తల్లి ముందు ఒక చిన్న పిల్లగాడిలాగే ఉంటారు కదా ఎవరైనా సరే అంతే. నేనైనా అంతే. నాకు ఇంత వయసు వచ్చి ఇంత ఒక పిల్లగాడు వచ్చి నేను ఒక తల్లినైనా సరే మా అమ్మ ముందు మా అమ్మ ఏమైనా చేస్తే భలే తింటా అనమాట. అట్లనే మా ఆయన కూడా అంతే అనిపించింది నాకు. రాగానే నేను చూస్తున్నా అసలు ఆ ఫేస్లో ఆ స్మైల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే నార్మల్ డేస్లో ఎప్పుడు కూడా ఈఎంఐస్ దగ్గరికి వస్తున్నాయి, ఇంకా దానికి సరిపడే డబ్బు సంపాదించాలి, ఆ టెన్షన్స్తోనే తినకపోయినా ఈఎంఐస్ కోసం పాపం టెన్షన్స్ పడేవాడు. అలాంటిది చాలా రోజుల తర్వాత మా అత్తయ్యని చూడగానే మా ఆయన ఫేస్లో ఆ స్మైల్ చూస్తే భలే అనిపించింది. ఇంకా మా అత్తయ్య ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి మాకు ఇంకా కారం, చింతపండు, కరివేపాకు అంటే వాళ్ళకి ఇక్కడ దొరుకుతుందిలే కానీ అక్కడ మంచిగా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి కరివేపాకు అవి తీసుకొని వచ్చిందనమాట. చూస్తున్నా ఇంకా. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే మా అత్తయ్య బస్ స్టాండ్లో దిగిన తర్వాత నా నెంబర్ రాసిచ్చారనమాట. అంటే ఒక స్లిప్ మీద రాసిస్తే అక్కడ ఒక 0 అనేది కొట్టేసి ఉంచాడు మా మావయ్య నెంబర్ రాసిచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని అడుగుతుందంట. తీరా ఇంకా మా ఆయన బస్ స్టాండ్లోకి వెళ్ళి ఏదైతే మనకు ఒక స్టాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి వెతుకుతుంటే గట్టిగా పిలిచిందనమాట. శ్రీకాంత్ అని పిలిచేసరికి ఇంకా మా ఆయన వెనక్కి తిరిగి చూసి అప్పుడు తీసుకొని వచ్చాడనమాట. అదే జోకు అక్కడ జరుగుతుంది చెప్తుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అత్తయ్య. మా ఆయనకి ఇష్టమని గోంగూర, పండు మిర్చి పచ్చడి మనం నిలువ పచ్చడిలాగా చేస్తారు కదా అలా చేసిందంట. తీసుకొని వచ్చింది, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, తింటాడు కొడుకని. ఇంకా నేను మా ఆయనకి చెప్తున్నాను, మమ్మీ తెచ్చింది అని నేను చెప్తుంటే ఇంకా అక్కడి నుంచి నవ్వుతున్నాడు. ఇంక ఇదంతా కూడా అంటే స్టీల్ దాంట్లో పెడితే మనకి సీలింగ్ ఫామ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నా. ఇంకా నేనేంటంటే పప్పుచారు చేశాను. సో పప్పుచారు ఉంది కదా, ఈ పచ్చడి తాలింపు పెట్టినా అంటే ఇప్పుడు వద్దులే, నేను మంచిగా వేడి అన్నంలో తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ తింటా, మధ్యాహ్నమేగా నేను మంచిగా కడుపు నిండా తిన్న పప్పుచారుతో నాకు ఇప్పుడు వద్దు అని అంటున్నాడు అనమాట. నాకు భలే అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే మాత్రం. వాళ్ళిద్దరు భలే ముచ్చట్లు పెడుతున్నారు నవ్వుకుంటే, మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఈ వీడియో విషయానికి వస్తే ఇంకా ఈ రోజంతా కూడా మా అత్తయ్య తెచ్చిన థింగ్స్ అట్లా గడిచిపోయింది అనమాట. అయితే మా అత్త ఇంట్లో పాలు లేవు, ప్లస్ తను అంత దూరం నుంచి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నేను వెంటనే బిగ్ బాస్కెట్, మనకి ఇక్కడ ఏంటంటే 10 minutesలో వచ్చేస్తుంది డెలివరీ. అసలే ఎండాకాలం కొంచెం ఒక వాటర్ మిలన్ లాగా ఉంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ టైం కదా అని ఇంకా నేను వాటర్ మిలన్, పాల ప్యాకెట్, పెరుగు అదంతా కొంచెం ఆర్డర్ పెట్టాను. మనకు ఒక ఐడియా ఉంటుంది కదా మంత్లీకి మనం ఎంత మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది అని. అంటే నాకు నార్మల్గా అయిపోయింది, అంటే నాకు ఆర్డర్ పెట్టాను తీసుకున్నాను అట్లా అయిపోయింది. కానీ మా అత్తయ్యకి చూసింది కదా ఎందుకు ఇంత ఖర్చు ఇప్పుడు అది ఇది అంటున్నారు. ఖర్చు ఏం లేదు ఇందులో. ఇప్పుడు నేను ఇక్కడ ఆపితే మేబీ ఇంకొక దాంట్లో ఖర్చు అయిపోవచ్చు, పర్లేదులే అని చెప్పి ఇంకా ఈ ఖర్చు విషయాల గురించి మాట్లాడితే ఏం లేదు చెప్పనమాట. నేను పెట్టింది నీకు, నువ్వు ఉన్న రోజులు నేను తెచ్చి పెడతా ఉంటే నువ్వు తింటా ఉండు, నేను చేసి పెడతా ఉంటే తింటా ఉండు, నీకు ఓపుకుంటే చేసే అని చెప్పాను అనమాట. ఊర్లో విషయాలన్నీ కూడా అక్కడ అలా జరిగింది అంటే జోకు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అదే డిస్కషన్ ఇంకా మా ఆయన గురించి కూడా వచ్చింది. అంటే మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అంటే నా కొడుకు ఇట్లా చేసేవాడు అట్లా చేస్తాడు ఇలా అన్నీ చెప్తుందనమాట. అంటే ఆ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తుంటే భలే అనిపిస్తుంది, బాగుంది నాకు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి మాట్లాడలేదా, ఇలా మీరు ముచ్చట్లు పెట్టుకోలేదా ఇప్పుడు అంత మురిసిపోవడానికి అని అంటే ఎప్పుడు టైం అప్పుడే కదా. అంటే మనం ఇప్పుడు మా అత్తగారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అట్లా ఇంటికి వచ్చారనుకుంటా, మళ్ళీ ఈ ఇయర్ వచ్చింది. అంటే ఇంకా అంతా కూడా బబ్లుకి స్కూలు, నా టెన్షన్స్, మా ఆయనతో ఉండడం, లేకపోతే ఈఎంఐ టెన్షన్స్ ఇవే ఉండేవి కదా. ఇంట్లో వెళ్తుందా లేదా, నెక్స్ట్ ఏంటి, మనం ఎంత సేవ్ చేస్తున్నాం, ఎంత ఖర్చు, ఈ టెన్షన్సే ఉంటాయి కదా ఒక ఫ్యామిలీ అన్నాక. ఇంకా ఇక్కడ నేను మా అత్తయ్యకి వాటర్ మిలన్ అయితే ఒక బౌల్లో కట్ చేసి ఇచ్చేసాను. పాపం తను
మంచిగా తిన్నారు. కానీ నాలాగే అనమాట ఎక్కువ కూల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే చల్లటి అంటే కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటర్ మిలన్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా సరే డే టైంలోనే తింటారు. నైట్ టైం మార్నింగ్ టైం అస్సలు వాటి జోలికే వెళ్ళట్లేదు. పడదంట పాపం, జలుబు చేస్తుందంట. సేమ్ నాకు కూడా అంతే, నాకు మైగ్రేన్ ఉంది, ఏమన్నా చల్లవి తింటే హెడేక్ వస్తుందంటే అయ్యో అవునా అని అంటుంది అనమాట. సో ఇంకా నేనైతే నైట్ టైం ఆల్రెడీ 6 o'clock అట్లా అవుతుంది, పాపం కొంచెమే తిన్నది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా అత్తయ్య నిద్రపోతుంది అనమాట. అంటే ఊర్లో కూలికి అట్లా వెళ్తారు కదా, వెళ్ళి మధ్యాహ్నం అలా రాగానే చాలా టైర్డ్గా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఈవినింగ్లో తొందరగా తింటారు కదా. ఇక్కడ మా అత్తయ్య నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నిద్రపోతున్నారనమాట. ఏంటత్తయ్య అని అంటే, ఇంట్లో అంటే ఊర్లో అలవాటు అయిపోయింది తొందరగా నిద్రపోవడం, తొందరగా తినడం అని అంటున్నారు అనమాట. మరి నేను అన్నం పెట్టలేదాన్ని కదా, వాటర్ మిలన్స్ ఎందుకు తిన్నామని అంటే, పర్లేదు నేను మధ్యాహ్నం తినేదే సరిగ్గా అరగలేదు, ఇప్పుడు కొంచెం లేట్గా తింటా అని చెప్పారు. సర్లే అని నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కాసేపు కూర్చొని ఇంకా అన్నం అంతా అయిన తర్వాత నిద్రపోతే ఇంకా దానికి అన్నం అయితే వెయిట్ చేసా. తిన్నారు. పెట్టిన కొంచెం కూడా ఎందుకని డిస్కషన్ నడుస్తుంది అనమాట ఇక్కడ. నాకు ఇంత వద్దు నేను తినను అంటున్నారు. సరే నీకు నచ్చినంత తిను, పప్పుచారు కదా కొంచెం మామిడికాయ పచ్చడి వేసిస్తా అని చెప్పి వేసి ఇచ్చా అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మన ఇంట్లో పని మనం చేసుకోవాల్సిందే. ఇంకా మా అత్తయ్యకైతే అన్నం పెట్టేసి ఇంక బబ్బులకి అయితే అన్నం తినిపిస్తున్నా. సో ఈరోజు ఈవినింగ్ మా అత్తయ్యతో మా ఇల్లంతా కూడా కలకల్లాడుతుంది అనమాట. ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టలేదా అంటే నార్మల్గా నేను ఎప్పుడు నిల్వ పచ్చడి లాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయను నేను అసలు. ఎందుకంటే నాకు గ్యాస్ ఫామ్ అయితే నాకే కాదు అసలు తినకూడదు అంటే ఎవరు కూడా. మీరు కూడా అసలు నిల్వ పచ్చళ్ళు ఏదైనా సరే ఎక్కువగా ప్రిఫర్ చేయకండి, తినకండి, పెట్టుకోకండి కూడా అసలు. ఎందుకంటే అందులో గ్యాస్ ఫామ్ అయిద్దంట, ప్లస్ ఒక పాయిజన్ లాంటి ఒక కెమికల్ అయితే ఫామ్ అవుతుందంట. అది మంచిది కాదంట అసలు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఫ్రెష్ తినడమే బెస్ట్. మెయిన్ రోటి పచ్చళ్ళు తినడం ఇంకా బెస్ట్ ఈ రెండు పచ్చళ్ళ కంటే కూడా. ఫస్ట్ మన హెల్త్ మనం చూసుకుంటూనే తర్వాత మనం ఇంకేదైనా పని చేసుకోగలం. అందుకే ఫస్ట్ మనం ఎక్కువగా మన హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అనవసరంగా తెలిసి మనం ఇలా నిల్వ పచ్చళ్ళు ఇలాంటివన్నీ తిని హెల్త్ ప్రాబ్లం తెచ్చుకునే కంటే అప్పటికప్పుడు కొంచెం చేసుకొని, కొంచెం కష్టమైనా సరే మనకు నచ్చింది చేసుకొని కడుపు నిండా తింటే అదే బెస్ట్. ఇంకా ఇక్కడ యాజ్ యూజువల్ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు కూడా అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ గిన్నెలు ఉంటే కూడా అవి కూడా చేస్తున్నాను అనమాట. మా సార్ ఎలాగో లేట్గా తిన్నాడు, సో ఇంకా నైట్ తిననన్నాడు. నేను యాజ్ యూజువల్ నేనైతే నైట్ టైం తినను. ఇంకా ఎలాగో వాటర్ మిలన్ ఉంది కదా, కొంచెం మా హస్బెండ్కి కొంచెం కట్ చేసిస్తే ఆయన తింటాడు అనమాట. నార్మల్ డేస్లో బబ్బులు ఏంటంటే అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా కార్టూన్స్ కానీ అవెంజర్స్ కానీ ఇంకా ఇలాంటివి కొన్ని చూస్తాడనమాట టీవీలో. అలాంటిది ఈరోజు మా అత్తయ్య వచ్చిందని చెప్పి ఒక మూవీ పెట్టినానా, పర్లేదు నేను ఆ నాన్నమ్మ చూస్తామని అంటున్నారనమాట. సరే అని చెప్పి ఇద్దరికి కలిపి నేను నువ్వు నాకు నచ్చే మూవీ అయితే పెట్టాను. ఇంకా ఆ మూవీ చూసుకుంటూ అన్నం అయితే తినేశారు. సో ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నిద్రపోవడమే అనమాట. అందరికీ కూడా గుడ్ నైట్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.